నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 2 వారాల పాటు నిర్వహించుకోవాలి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దాడిలో గాయపడిన పవన్ ను అన్ని విధాలా ఆదుకుంటాం. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా గజరాజులకు ప్రత్యేక పూజలు. కర్ణాటక నుంచి తెచ్చిన రంజన్, కృష్ణ, దేవ అభిమన్యులకు ప్రత్యేక అలంకరణ. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంలో ఘనంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన 1000 అడుగుల త్రివర్ణ పతాకం ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని అన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ రోజు మన యూనివర్సిటీ పిల్లలు తయారు చేసిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలి. దేశం యొక్క పురోగతి గురించి అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ, గతంలో కేవలం ఆఫీసులు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి 2 వారాల కార్యక్రమం ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒక్కరోజుకే పరిమితం చేయకుండా ప్రతిరోజు మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించాలి. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ప్రతిరోజు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా టూరిజం అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరు వాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మన జాతీయతను యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి. అది ఒక ఆఫీసెస్లోనే కాదు, ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా, ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దాడిలో గాయపడిన పవన్ ను పరామర్శించి అతన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి నందు దాడిలో గాయపడిన పవన్ ను పరామర్శించి అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం.
వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. కానీ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో, అనిల్ రెడ్డి మిగతా 5గురు కాకుండా మొత్తంగా 25 మంది ఉన్నారు. వాళ్ళని దాచిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు, దీని వెనక ఎంత వారు ఉన్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము అన్నీ కూడా ఏ దళితుడి మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది. ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈరోజు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కూడా కులమతాలు ఎక్కడా కూడా అడ్డురాలే. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. దీన్ని ఎన్నటి కొట్టినోడే కాదు, చూసినోడు కూడా నేరస్తులు అవుతాడు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నాకు 24 గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న ఏదో మెడికల్గా చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం. ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఆపాద మస్తకం దెబ్బలు ఉన్నాయి. ఎందుకంటే అతను దెబ్బలు తగలిన స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్ను ఏదైతే మనం సీక్రెట్గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి. అతని దెబ్బలు అనేది ఆపాద మస్తకం అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి. బూటుకాలతో తన్నినటువంటి ఇవి ఉన్నాయి. అసలు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం కావట్లే. ఎందుకంటే ఈ కాలంలో ఈ యుగంలో కూడా ఇలాంటి దారుణాలు చేసేటటువంటి సాహసం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు, మానవ మృగాలు. ఆ మృగాలకి స్పష్టంగా చట్టం అమలు చేసే విధంగా, అదేవిధంగా దీన్ని కూడా అవసరమైతే స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళ శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళితుడికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇది పనిచేసేటటువంటి కమిషన్, కబుర్లు చెప్పే కమిషన్ కాదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర. రేణిగుంట గంగ జాతర అంగరంగ వైభవంగా సాగింది. కోరికలు తీర్చే గంగమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొని భక్తులు తరించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పొంగళ్లు నైవేద్యంగా పెట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గంగ జాతర వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు రేణిగుంటలో జాతర రావడం ఆనందంగా ఉంది. ఇరువురు పార్టీలు, అటు ముస్లిం సోదరులు అటు హిందువులు అందరు కలిసి బ్రహ్మాండంగా చేసుకునే పండుగ. ఈరోజు లోపలికి వచ్చి అమ్మవారికి మొక్కునేటప్పుడు పొలిటికల్ కాదు కానీ మనసులో అనిపించింది, అమ్మ రేణిగుంట వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా మంచి నీరు ఎల్లకాలం ఇవ్వాలా, ఎక్కడ నీరు ఇబ్బంది రాకూడదు ఎందుకో మనసులో అనిపించింది మొక్కున్నా. అమ్మవారు తప్పకుండా చల్లని చూపు మన అందరి మీద మనందరి మీద ఉండి ప్రమాణం చేస్తారని చెప్పి, దాని తర్వాత డెఫినెట్గా దీన్ని ఇంకొంచెం డెవలప్ చేసే అవసరం ఉంది. డెఫినెట్ టెంపుల్ని ఆర్గనైజ్గా ఇక్కడి నుంచి వచ్చే భక్తులని ఫస్ట్ టైం నేను రావడం, ఎమ్మెల్యే అయిన తర్వాత రావడం, ఇంతకుముందు ఇప్పుడు రాలేదు, ఇదే రావడం. ఎలక్షన్స్ బిఫోర్ 2019 వచ్చాను అన్న చెప్తున్నారు, గంగమ్మకి వచ్చినాం. సో వచ్చిన తర్వాత అన్నోళ్ళు కూడా అందరూ ప్రమాణం చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే దీని సిస్టమేటిక్గా చేయాలా, వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాపర్గా వాటర్, దాని తర్వాత ప్రసాదాలు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం. ఒకసారి మన కమిటీ కూడా ఫామ్ చేస్తాం.
కమిటీ ఫామ్ చేసిన తర్వాత అందరూ కూర్చొని దీన్ని ఎలా డెవలప్ చేయాలి ప్రాపర్గా, దీనికి బ్రహ్మాండంగా స్టేట్లో కూడా ఏ రకంగా వచ్చి చేయాలి. ఇన్ని రోజులు మనం కాన్సన్ట్రేట్ చేసింది అటు ఈశ్వరుడు గుడి కోసం కాన్సన్ట్రేట్ చేసాం, నెక్స్ట్ గుడివాళ్ళలో పెట్టాం, మళ్ళీ ఇది. సో ఇట్లాంటి గుడ్లన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీన్ని పార్ట్ ఆఫ్ ద టెంపుల్స్ చేసుకొని దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని రేపు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కనిపించింది వచ్చేటప్పుడు, అది కూడా లేకుండా ఏ రకంగా ప్రాపర్గా ప్లాన్ చేయాలి చేసి పోలీస్ వ్యవస్థ అందరితో మారడం జరిగింది, వాళ్ళతో కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మఫ్టీలో కూడా చాలా మంది పోలీసులు ఉన్నారు, పిక్ పాకెటర్స్ కావచ్చు అవన్నీ లేకుండా అవన్నీ కూడా డ్రోన్స్ కూడా పెట్టాం, ఇవన్నీ ఇబ్బంది లేకుండా రేణిగుంట గంగమ్మ జాతర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈరోజు తిరుపతి జాతర తర్వాత అంత ఘనంగా జరుగుతున్న జాతర ఇది రేణిగుంట గంగమ్మ జాతర. సదాశివరెడ్డి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. ఇక్కడ సదాశివరెడ్డి, రావణ వీళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన మా అధ్యక్షులు ప్రభాకర్ గారు, అలాగే సర్పంచ్ నగేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు 20 ఏళ్ళుగా ఈ కార్యక్రమం అటెండ్ అవుతున్నాను. రోజుకి అభివృద్ధి చెందింది. గుడి కూడా ఈరోజు బాగా మా డెకరేషన్ గుడి ఊరంతా డెకరేషన్ మంచిగా చేస్తున్నారు ఆర్గనైజర్స్, వాళ్ళకి నా ప్రత్యేక అభినందన. ఇక్కడ అంటే అమ్మవారు ఆశీస్సులతో మత్తూచి కరోనా లాంటివి రాకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంతో తల్లి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయుర్వేద కోరుకుంటున్నారు. అందరికీ మరొకసారి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీఖు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు టీటీడీ ఫాస్టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసీఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్య అతిథులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు. ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 14వ తేదీ మధ్యాహ్నంలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్టీఓ రామ్మోహన్, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయక సాగర్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలిసి వినాయక సాగర్ను పరిశీలించారు. భక్తులు విగ్రహాలు నిమజ్జనం చేసే పాండ్ను మంచినీటితో నింపాలని, భక్తులు తిరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఒకవైపు నుండి వాహనాల్లో విగ్రహాలు తీసుకొని వచ్చి మరో మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పక్కాగా చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, డిఈ రమణ తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన శ్రీ స్వామి హతిరాంజీ మఠం అధికారులు ఏకపక్ష ధోరణి వీడి మఠం భవనాన్ని కాపాడుతూ లీజ్దారులను కాపాడాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ నరసింహాచారి విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మఠం భవనం శిథిలావస్థకు చేరిందని, దుకాణదారులు, షాపులు ఖాళీ చేయాలని చెబుతున్న అధికారులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మద్రాస్ ఐఐటి వారిచే అధ్యయనం చేయిస్తామని చెప్పినా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మఠం భవనాన్ని కూల్చడానికి ప్రయత్నాలలో భాగంగా టెండర్లకు ఆహ్వానించడం దారుణమని అన్నారు. ఇక మీకందరికీ తెలిసిందే, దాదాపుగా 140 సంవత్సరాల వయసు కలిగిన హతిరాంజీ మఠాన్ని మేమందరం కూడా కాపాడుకోవాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నాం, కూటమి నాయకుల సహకారంతో ఏ విధంగా ముందుకు పోతున్నాం అన్న విషయం
మీ అందరికీ తెలుసు. కరెక్ట్గా ఒక 10 రోజుల క్రితం వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారిని ఆదేశించిన పిమ్మట మేమందరం కూడా కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. షాపులు వాళ్ళందరూ కూడా అక్కడికి హాజరవడం జరిగింది. అక్కడ చేసిన తీర్మానాలు ఏమంటే, మొదటగా ఐఐటి చెన్నై నుండి నిపుణుల్ని రప్పించి మఠంని అలాగే ఆ భవనాన్ని ఎలాగా మరలా ప్రారంభించుటకు లేదా వాటిని స్ట్రెంగ్థనింగ్ చేయడానికి నిపుణుల్ని పిలవాలని తీర్మానాల్లో మొదటి తీర్మానం చేశాం. అలాగే రెండవది, ఇప్పుడు మఠం అధికారులు తమకు తాముగా ఐఐటి వారికి అంటే ఏర్పేడ్లోని ఐఐటి వారికి రాసి వారి దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం, సమస్య కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నప్పుడు కలెక్టర్ గారే స్వయంగా నేను ఐఐటి చెన్నై వారిని పిలిపిస్తానన్నప్పుడు వీరుగా రిపోర్ట్ తెప్పించుకొని వీరికి అనుకూలంగా మఠములోని కొన్ని ప్రాంతాలు శిథిలమైపోయినాయి అని వాళ్ళు ఆ రోజు వాదించడం జరిగింది. సరే, ఫైనల్గా కలెక్టర్ గారి దృష్టిలోనే దీన్ని ఉంచాలని కమిషనర్ గారి నేతృత్వంలో దీనిపైన భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలని, అలాగే మఠము అధికారుల వాళ్ళ తోడ్పాటుతో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మఠంలోని షాపులు లీజుదారులను కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయమని, ఒకవేళ మరమ్మతులు చేసే పని ఉంటే తాత్కాలికంగా వీరు షాపులు మూయటానికి వీరి అనుమతిని కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా కూడా మఠం పునరుద్ధరణకు వీళ్ళందరూ సహకారం అందిస్తామని ఆ రోజు ఇంతమంది పెద్దల సాక్షిగా ఆ రోజు మీటింగ్లో ఆర్డీఓ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, మఠం ఈవో బాపిరెడ్డి గారు ఉన్నారు, అలాగే కూటమి నాయకులు నరసింహయాదవ్ గారు ఉన్నారు, శ్రీమతి సుగుణమ్మ గారు ఉన్నారు, ఊకా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే డిప్యూటీ మేయర్లు ఆర్సి మునికృష్ణ గారు ఉన్నారు, ముద్రనారాయణ గారు, అలాగే మేము కార్పొరేటర్లు అందరం కూడా చాలామంది కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి ఈ యొక్క తీర్మానాలని కలెక్టర్ ఆదేశించిన ఆదేశాలను కూడా మఠం అధికారులు బేఖాతరు చేసి టెండర్ పిలిచారు. వాళ్ళు టెండర్ పిలవడమే మొదటి తప్పు. సరే, టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత టెండర్ వేసిన వ్యక్తులందరూ కూడా ఈ మఠమంతా షాపుల చుట్టూ కళ్ళ తిరుగుతూ ఇక్కడి నుంచి కొట్టేద్దామా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా, ఇదంతా కొట్టేయాలి, ఏ విధంగా కొట్టాలని వాళ్ళు ప్లాన్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక జిల్లా ఉన్నతాధికారి, ఒక సుప్రీం కలెక్టర్ గారి ఆదేశాలని ఒక సామాన్య మఠం సంబంధించిన అధికారులు బేఖతారు చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పలంనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ హబ్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక నుండి తెచ్చిన రంజన్, కృష్ణ, దేవ అభిమానులతో పాటు ననియాలు క్యాంప్ నుండి వచ్చిన వినాయక్, జయత్లను ప్రత్యేకంగా అలంకరించి వాటికి పూజలు చేసి కూరగాయలు, పళ్లు అందించారు. ఈ సందర్భంగా సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్, సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మేరు. తర్వాత ఈ ఎలిఫెంట్ క్యాంప్కి ఓవరాల్ ఇన్ఛార్జ్ నేను. మనకి మే 21వ తేదీన కర్ణాటక నుంచి 4 కుంకి ఎలిఫెంట్స్ వచ్చాయి. అవి రంజన్, దేవ, కృష్ణ, అభిమన్యు. మే 21 నుంచి ఇప్పటి వరకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత అట్లాగే మన నన్యాలో 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, జయంత్ వినాయక్ అని. అవి మంచి సీనియర్ ఎలిఫెంట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిఫెంట్స్ అనమాట. మన ఎలిఫెంట్ డ్రైవ్స్ క్యాప్చరింగ్లో ఈ 6 ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి, మనం ఒక 2 నెలల కాలం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని మనము ఎలిఫెంట్ డ్రైవ్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ ఎప్పుడైనా పంట పొలాల్లోకి ఊర్లోకి వచ్చినప్పుడు దాన్ని డ్రైవ్ చేయడానికి, అట్లాగే రేడియో కాలరింగ్ చేయడానికి, తర్వాత క్యాప్చరింగ్ చేయడానికి మనం ట్రైనింగ్ ఇస్తూ మొన్న 2 డ్రైవ్స్ ఏర్పాటు చేసామండి విత్ హైయర్ ఆఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్తో. వైల్డ్ ఎలిఫెంట్స్ టేక్మండ బీట్లో వచ్చినప్పుడు అవి అక్కడ మామిడి తోటలో నాశనం చేస్తూ రైతుల్ని, గ్రామస్తుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఒక ఫస్ట్ డ్రైవ్ ఆగస్టు 1వ తేదీ స్టార్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అట్లాగే
నాలుగు రోజుల క్రితం కూడా ఇంకో డ్రైవ్ని మొత్తం 6 ఎలిఫెంట్స్ యూజ్ చేసి ఇంకో డ్రైవ్ని చేశాము. దీంతో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అనేటివి బాగా ఇంటీరియర్గా డ్రైవ్ చేసాం. ఫారెస్ట్లో మన కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపలికి అనమాట, లోపల డ్రైవ్ చేయటం. తర్వాత ఇవి చాలా ఎఫెక్టివ్గా కోఆర్డినేటెడ్గా చాలా బాగా వర్క్ చేశాయి. మన ఇన్స్ట్రక్షన్స్, మన కమాండ్స్, మన సిగ్నల్స్ అన్నీ చాలా బాగా వింటూ కోఆర్డినేటెడ్గా ఒక 22 కిలోమీటర్స్ కూడా సొంతంగా వాక్ చేసుకుంటా వెళ్ళి లోపలికి మరి తర్వాత ఒక చోట బేస్ క్యాంప్ పెట్టుకుని అక్కడ నైట్ హాల్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసి మనం అడవిలో లోపల డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. వైల్డ్ ఎలిఫెంట్స్ వైల్డ్ ఎలిఫెంట్స్ హర్డ్ 14 ఉన్నాయి. 14 2 పిల్లలతో కూడా ఉన్నాయి. ఇవి సక్సెస్ఫుల్గా లోపల డ్రైవ్ చేశాము. ఈ విధంగా మనము ఈ గ్రామస్తుల రైతులు కానీ పంట పొలాలు కానీ రక్షించాలని ఫ్యూచర్లో కూడా ఇలాంటి డ్రైవ్స్ అన్ని తర్వాత క్యాప్చరింగ్ ఆపరేషన్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక హెర్డ్ ఉంది. ఒక 14 నుంచి 15 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా పిల్లలతో ఉన్నాయి. దాన్ని కూడా ఈ డ్రైవ్ చేయాలని హెడ్ ఆఫీస్ క్యాప్చర్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్ భావిస్తుంది. అందుకనే ఈ ఎలిఫెంట్స్ కూడా మోస్ట్లీ ఒక దసరా తర్వాత అక్కడ తీసుకుపోయి ట్రైన్ చేసి ఆ ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఆర్డర్స్ ఆల్మోస్ట్ వచ్చాయి. తర్వాత ఈ ఆపరేషన్స్ కూడా కొనసాగుతుందన్నమాట. స్టేట్ వైడ్ ఎక్కడున్నా కానీ ఈ మన కుంకి ఎలిఫెంట్స్ ఈ ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ అనేది మెయిన్ హబ్ అనమాట. ఎలిఫెంట్ ఆపరేషన్స్ కానీ కుంకి ఆపరేషన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్. ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ ఎలిఫెంట్ హబ్, ఎలిఫెంట్ హాట్స్పాట్గా ఉంటుంది ఈ ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ అనేది. ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఎలిఫెంట్స్ బాధ ఉన్నా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఈ ఎలిఫెంట్స్ ఈ కుంకి ఎలిఫెంట్స్ తీసుకొని పోయి మనం ఆపరేషన్స్ చేయడానికి ఇది మెయిన్ హబ్గా మారింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నియమితులై తిరుపతి పర్యటనకు విచ్చేసిన పివిఎన్ మాధవ్కు పార్టీ నాయకులు నగరంలో యువతతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహాసభలో బీజేపీ అధిష్టానం మాధవ్కు నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. సంతోషం, అందరూ కూడా చాలా మంచి విలువైన అంశాలు చెప్పడం జరిగింది. మనం 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి తీసుకున్న నిర్ణయాల్లో స్మార్ట్ సిటీ అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి, మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి దానికి కొన్ని ఎస్డిపి గోల్స్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన దాంతోపాటు ప్రతి సిటీకి కూడా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ 100 కోట్లకి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం, రెండవది కాకినాడ, మూడవది తిరుపతి. ఆ విధంగా 3 కూడా స్మార్ట్ సిటీస్గా మార్చడం. అలాగే చివరికి కొత్తగా ఏర్పడిన మన రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీలో కలపడం జరిగింది. అలాగే రెండవది అమృత సిటీ అని చెప్పి అమృత ఆలోచన దాని పథకంలో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రేణుగుంట కానీ శ్రీకాళహస్తి కానీ ఏవైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అమృత నగరాలుగా అంటే దీనికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే మన జగ్జీవన్ రామ్ పార్క్ ఉందో ఆ పార్క్ కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబట్టి గత 10 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టడం జరిగింది. ఈ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేసే విధంగా పార్కులు, స్కూల్స్ వీటిని స్మార్ట్గా చేసే విధంగా మన ప్రాంతంలో జరగడం జరిగింది. రోడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నిధులతో చేయాలని చెప్పి ఆ విధంగా విభజన జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యం తిరుమల కొండపైకి వెళ్ళే దారి. ఆ విధంగా గరుడ వారధి ఏదైతే మనం భవ్యమైన ఒక ఫ్లైఓవర్ అయితే చూసామో అది కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అయితే దురదృష్టం ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ సిటీ సంబంధించిన వినియోగం దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది. అంటే గత ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం కారణంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటారు ఆ విధంగా రాకపోవడం కారణంగా మన పనులు మందగతిన పడటం జరిగింది. ఇందాక సుచరిత గారు చెప్పారు, వర్షం పడితే మనం మంచి నీటిలో ప్రయాణం చేసే విధంగా ఒక అవకాశం రావటం. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు ఎలక్ట్రిసిటీ
పోల్స్ అన్ని ఇంకా పైన ఉన్నాయి. దాని కారణంగా చెట్లు వేసినా చెట్లు నరికే పరిస్థితి. సో ఇవన్నీ కూడా దాని కారణంగానే అయ్యాయి. కనుక మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలంటే అంటారు ఇద్దరూ కలిసి ప్రయత్నం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా కొన్నైనా మనకి మంచి జరిగింది అంటే ఆ విధంగా నేరుగా నిధులు ఇవ్వడం కారణంగా జరిగింది. ఆ విధంగా కొంత ఇంప్రూవ్మెంట్ అయింది. అలాగే తిరుపతిని ఒక హోలీ సిటీగా మనం అభివర్ణిస్తున్నాం. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ గైడ్ ఉంటుంది, ట్రావెలర్స్ గైడ్, దాంట్లో తిరుపతి కేవలం మెన్షన్ చేశారు. తిరుపతి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలే. మన దాంట్లో పిలిగ్రిమేజ్ సెంటర్లో ప్రపంచంలో యాత్రికుడు భారతదేశం రావాలి అంటే వాళ్ళకి కాశీ, దాని తర్వాత వాళ్ళు ఆలోచన చేస్తే రాజస్థాన్లో పుష్పగిరి ఆ ప్రాంతంలో ఉండే రాజస్థాన్లో ఉండే దేవాలయాలు, అలాగే ఇంకా ఆలోచించాలని ఖజురహో ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో ఖజురహో, ఇవే మన అంటే బిగ్గెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్స్గా ఎక్కువ వాకిన్స్ అనమాట, ఫుట్ ఫాల్స్ ఆఫ్ ఫారినర్స్ అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కొంత మేరకు ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మన తిరుపతికి తక్కువ. అంటే విదేశస్తులు వస్తుంటారు కానీ ఇన్ కంపారిజన్ అందరితో మనకి తక్కువ. దాని కారణంగా మన అనుకున్న స్థాయిలో మనకి రాబడి కానీ మిగతావి కానీ కేవలం మన దేశంలో ఉండే పిలిగ్రిమేజెస్ వరకే అది రిస్ట్రిక్ట్ అయింది. కనుక మన దర్శనం అలాగే దర్శనీయ స్థలాలు ఈ ప్రాంతంలో పెంచే విధంగా ప్రపంచంలో మన ట్రావెల్స్ గైడ్లో తిరుపతిని మెన్షన్ చేయటం, తిరుపతి ఎంత హోలియస్ట్ సిటీ, అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న అనేక విశేషాలని తెలియజేస్తూ మనం ఇండియన్ ట్రావెల్స్ గైడ్లో మన సిటీకి ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ప్రపంచ యాత్రికులు దేనికోసం రావాలనుకుంటున్నారో అటువంటి కట్టడాలు, అటువంటి నిర్మాణాలు, అటువంటి వ్యవస్థ తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. ఆ విధంగా ఒక్కసారి ఎవరైనా తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి దిగిన తర్వాత ప్రతిసారి సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా నియమింపబడ్డ శంకర్ రెడ్డి గ్రూప్ రాజకీయాలతో తెరతీస్తూ కష్టపడిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని అధిష్టానం జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేసి పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని నాగలాపురం మాజీ ఎంపీపీ మురళి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన వారు మాట్లాడారు. సత్యవేడు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఎంతమంది పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కష్టించి పనిచేస్తూ విజయం సాధించేలా కృషి చేశామని అన్నారు. అయితే ఆదిమూలంపై జరిగిన అభియోగం దృష్ట్యా పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిందని, ఇప్పుడు కేసుల విషయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని, అలానే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను సర్దుబాటు చేయాలని అధిష్టానం పంపిన శంకర్ రెడ్డిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న 66% ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారితో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికైనా శంకర్ రెడ్డి పనితీరుపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని, అతని వైఖరి పార్టీ బలోపేతానికి కాకుండా పార్టీ బలహీనానికి ఇతరులతో కలిసి పనిచేస్తూ రాబోయే ఎన్నికలు వచ్చే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో కేవీపీపురం మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, నారాయణవరం మాజీ ఎంపీపీలు గోవిందస్వామి, భక్తవత్సలం, పిచ్చాటూరు మండల మాజీ జడ్పీటీసీ సుమాంజలి నాయుడు, నారాయణవనం గ్రామ పంచాయతీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడించి వారితో ఒప్పించి అందరినీ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే సత్యవేడులో ఒక పక్క తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, అటుపక్క ఇండిపెండెంట్ అభ్యర్థి జేడీఆర్ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి అధిష్టానం నాయకత్వ మాటలను ధిక్కరించినందున అతన్ని సస్పెండ్ చేశారు. అతను కూలర్కి కొల్లాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అదే విధంగా ఎక్కడో వైజాగ్ లో ఉన్నటువంటి యాతాటి రమేష్ బాబు చెరుకు పార్టీ గుర్తుగా ఈ యొక్క సత్యవేడి కాన్స్టిట్యూన్స్ లో దాదాపు 7-8 కాంగ్రెస్ పార్టీతో కలిపి ఆదిమూలం గారి పైన పోటీ చేసింది. రాష్ట్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కుప్పంలో 2 పార్టీలే, ఒక పక్క తెలుగుదేశం, మరొక పక్క వైసీపీ. కానీ ఈ యొక్క దళిత నియోజకవర్గంలో సత్యవేడులో ఆదిమూలవరం ప్రస్తావించినటువంటి ఏదైతే సత్యవేడు నియోజకవర్గం ఉందో అందులో ఇంతమంది పోటీ చేయించారు. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో ఈ పార్టీ పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నటువంటి హేమలతమ్మ గారు ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడా కూడా అటువంటి నీచమైన సంస్కృతి జరగదు. తల్లి కంటే గొప్పది పార్టీ. అలాంటి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సత్యవేడు నడి బొట్టినట్టు
పట్టణ ప్రాంతాన్ని ఆ యొక్క కార్యాలయాన్ని యాతాటి రమేష్ బాబు అనేటువంటి వ్యక్తికి ఇండిపెండెంట్ అభ్యర్థికి 10 సంవత్సరాల పాటు పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆ చివరి సమయంలో 5 సంవత్సరాలు మన అపోజిషన్ ఉన్నప్పుడు ఒకే కుటుంబానికి నారావారి కుటుంబ సభ్యులు 83 నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఒక హేమలతమ్మ గారి కుటుంబానికి ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ హేమలత గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, అంతకుముందు జేడీఆర్ తీసివేసి ఆమెకి ఇచ్చారు. ఆ తర్వాత ఉమ్మడి కేవలంగానే 3 నెలల వ్యవధిలోనే తన కుమార్తె హెలెన్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అటువంటి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి అక్కడికి వారు చేసిన ద్రోహం ఏంటంటే ఈ పార్టీని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి లక్షలాది రూపాయలకి అమ్ముడు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 2 వారాల పాటు నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దాడిలో గాయపడిన పవన్ ను అన్ని విధాలా ఆదుకుంటాం. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా గజరాజులకు ప్రత్యేక పూజలు. కర్ణాటక నుంచి తెచ్చిన రంజన్, కృష్ణ, దేవ, అభిమన్యులకు ప్రత్యేక అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.